మనం ఎన్నో ఆస్పిరేషన్స్తో, ఎన్నో ఆశలతో, డ్రీమ్స్తో మనం ఈ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాం. కానీ మనం చుట్టూ చూస్తే మనకు ఎలా కనిపిస్తుందంటే చాలామంది 6 సార్లు 9 సార్లు, ఎస్సీ ఎస్టీకి అయితే అన్లిమిటెడ్ ఛాన్సెస్. ఎన్నిసార్లు వాళ్ళు రిపేర్ అవుతున్నా సరే చాలా మంది ఏంటంటే నిరాశ నిస్పృహలతో ఒక 30 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఇది మన వల్ల కాదు, ఇంకా మన తాలూకు ఛాన్సెస్ అన్ని అయిపోయాయని కానీ, లేదు అంటే ఒక 3-4 ఛాన్సులు వాడిన తర్వాత వెక్స్ అయిపోయి కానీ చాలా మంది బయటకు వచ్చేస్తున్నారు. ఇందులో చెప్పాలంటే ఇంచుమించుగా ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తే ఎన్ని కోట్ల మంది సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ట్రై చేసి ఓడిపోయిన వాళ్ళు. సో మనం వాళ్ళని చూస్తే మనకు ఏమనిపిస్తుందంటే వాళ్ళు ఇంత కష్టపడి చదివారు, తర్వాత ఐఐటి, ఇంజనీరింగ్ ఇట్లా చాలా పెద్ద పెద్ద స్ట్రీమ్స్ నుంచి వచ్చి దీన్ని ట్రై చేసి ఫెయిల్ అయ్యారు. చాలా మంది ఏంటంటే ఒక 4-5 లక్షల మంది మినిమం ఎవ్రీ ఇయర్ కూడా ఏంటంటే లక్షలు. ఫర్ ఎగ్జాంపుల్, ఈచ్ స్టూడెంట్ ఈజ్ స్పెండింగ్ 4-5 లక్షల రూపాయలు సంవత్సరానికి. అంటే హాస్టల్ ఫెసిలిటీ, బుక్స్, తర్వాత స్టడీ ఫీ టైము, ఫీజు పే చేస్తున్న ఫీజు అంటే ఢిల్లీలోని, హైదరాబాద్, ఇట్లా చెన్నై, బెంగళూరు, బాంబే, ఇట్లా పెద్ద పెద్ద సిటీస్లో ఉండాలంటే ఎంత అవుతుందో మనకు తెలుసు. ఇదే కానీ మనం ఒకసారి కానీ ఢిల్లీలో చూసుకున్నట్లయితే చాలా మంది సంవత్సరానికి 7-8 లక్షల రూపాయలు మినిమం ఖర్చు పెడుతున్నారు. అంటే 3-4 లక్షల మంది యావరేజ్లో పోనీ 2 లక్షల రూపాయలు చెప్పుకున్న 3 లక్షల రూపాయలు చేసినా సరే ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. చివరికి దక్కే ఫలితం ఏంటి? 7 సంవత్సరాల వయసు తగ్గిపోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 22-23 ఇయర్స్లో వీళ్ళు ఈ ప్రయత్నం స్టార్ట్ చేస్తే అప్పటికి 30 దాడిపోతుంది. చివరికి నిరాశగా పైకి వస్తున్నారు. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే గత 3 సంవత్సరాల నుంచి ఇంచుమించుగా 12 లక్షల నుంచి 14 లక్షలు, అంటే ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ ఆఫ్ మోర్ దెన్ 10% to 20% ఇన్ ది స్టూడెంట్ రేషియో ట్రయింగ్ ఫర్ ది సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్. 10 లక్షల మంది రాస్తే 13 లక్షలు 14 లక్షలు అప్లై చేసి 10 లక్షల మంది రాస్తే చివరికి వచ్చేసరికల్లా 1000 మంది సెలెక్ట్. అంటే వాట్ అబౌట్ ద రిమైనింగ్ 9,99,000? అంటే వాళ్ళందరూ పోయేట్లే కదా. వాళ్ళు మళ్ళీ సెకండ్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్ చేసి మ్యాక్సిమం అందరూ కూడా పాస్ అయిన వాళ్ళు ఎక్కడో జస్ట్ ఒకరు ఉంటారు ఫస్ట్ అటెంప్ట్ పాస్ అయ్యేవాళ్ళు. మిగతా వాళ్ళతో చూసినట్లయితే ఎన్నోసారి అటెంప్ట్ చేసిన వాళ్ళే. సో ఇవన్నీ చూసినట్లయితే వై దే ఆర్ ఫెయిలింగ్ ఈవెన్ దో దే ఆర్ వెరీ బ్రిలియంట్ స్టూడెంట్స్. అంటే ఎగ్జామినేషన్స్లోని ఏ ఎగ్జామినేషన్ వాళ్ళు రాసినా వాళ్ళ తాలూకా పర్సంటైల్ కానీ లేదంటే స్కోరింగ్ కానీ చూస్తే ఇట్ విల్ బి మోర్ దెన్ 80%. కానీ ఇక్కడ 60% తెచ్చుకోవడం కోసం వాళ్ళు చాలా నానా యాత్ర పడుతున్నారు. చాలా మంది ఏంటంటే ప్రిలిమ్స్ సెలెక్ట్ అయితే మెయిన్స్లో పోతుంది, ప్రిలిమ్స్ మెయిన్స్కు వెళ్ళి ఇంటర్వ్యూలో పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే మిమ్మల్ని నిరాశపరచడం కోసం కాదు. మనం వాళ్ళందరూ ఎందుకు ఫెయిల్ అవుతున్నారు, మనం ఏం చేస్తే పాస్ అవుతాము. సో మనకేంటంటే ఫెయిల్యూర్స్ టీచ్ మోర్ లెసన్స్ దాన్ ది సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్. నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను, సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ అందరూ కూడా సక్సెస్ స్టోరీస్ చెప్తారు. ఆ సక్సెస్ స్టోరీస్ మనకి చాలా ఇన్స్పిరేషన్గా ఉండొచ్చు. కానీ ఫెయిల్డ్ క్యాండిడేట్స్ నుంచి మనం వింటే అది మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే మనకి అది ఎంతో పనికి వస్తుంది. మొట్టమొదట వాట్ వై కాల్ దిస్ వన్ కిల్లర్ ఇన్స్టింక్ట్. కిల్లర్ ఇన్స్టింక్ట్ అంటే అనుకున్నది సాధించే వరకు పట్టు వదలకుండా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ ప్లానింగ్ ఎలా ఉండాలంటే మీరు ఖచ్చితంగా మీ తనొక టైం సెన్స్ మీరు ఫాలో అవుతున్నారా లేదా అంటే చాలా చాలా ఇంపార్టెంట్. మీరు అది చేయగలిగితేనే మీరు చేయగలరు. రెండోది ఏంటంటే మీరు ఈ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్న సమయం కల్లా యూ షుడ్ హ్యావ్ ఏ స్ట్రాంగ్ లాంగ్వేజ్ ఫౌండేషన్. యువర్ లాంగ్వేజ్ ఇస్ కీ టు సక్సెస్.
మీరు అనుకుంటా ఉన్న భావాల్ని మీరు ఖచ్చితమైన భాషలో కానీ చెప్పలేకపోతే ఆ భాష కూడా ఆ లాంగ్వేజ్ కూడా ఎలా ఉండాలంటే విత్ ఇన్ ది వర్డ్ లిమిట్ 100 వర్డ్స్ అంటాడు, 200 వర్డ్స్ అంటాడు, 250 వర్డ్స్ అంటాడు. ఎస్ఏకి వచ్చేసరికి 1000 to 1200. అదే ఇంగ్లీషు తెలుగు కంపల్సరీ పేపర్స్ లాంగ్వేజ్ పేపర్స్కి వచ్చేసరికల్లా 600 వర్డ్స్ లో రాయమంటాడు. ఇదంతా కూడా ఈ టైం ఫ్రేమ్ లో రాయమంటాడు. 20 క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అంటే పార్ట్ ఏబిసిడీలు ఉంటాయి కదా, ఇవన్నీ కలిపి ఒక 20 క్వశ్చన్స్ 25 క్వశ్చన్స్. సో దీనికి మనం ఎట్లా సన్నద్ధపడుతున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ద ఫస్ట్ వన్ ఈస్ వర్డ్ లిమిట్, ఎకానమీ ఆఫ్ వర్డ్స్, యూజింగ్ ద ప్రాపర్ వర్డ్ ఇన్ ప్రాపర్ ప్లేస్ ఫర్ కన్వేయింగ్ ప్రాపర్ మీనింగ్. చాలా మంది పెద్దవాళ్ళు ఏంటంటే సింపుల్ వర్డ్స్ తో దే అచీవ్డ్ ద బిగ్గెస్ట్ టార్గెట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవాలనుకుంటే జై జవాన్ జై కిసాన్ ఈ ఒక్క స్లోగాన్తోనే మనం చూస్తాము లాల్ బహదూర్ శాస్త్రి గారి తాలూకా ప్రోగ్రెస్. అట్లాగే ఇలా చూసుకుంటూ పోతే చాలా ఉన్నాయి. గరీబీ హటావో. సో దీస్ ఆర్ ఆల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీ డ్రీమ్ ఎలా ఉండాలంటే మీకు నిద్ర పట్టకుండా చేసేంత గట్టిగా మీ డ్రీమ్ ఉంటే కానీ మీరు సాధించలేని చెప్పి అబ్దుల్ కలాం గారు చెప్పారు. సో ఇలా మనం చాలా సింపుల్ వర్డ్స్ తో చాలా ఎక్కువ మీనింగ్ వచ్చేటట్లుగా, దట్ టు స్ట్రైట్ వాట్ వీ వాంట్ టు కన్వే అది మనసులోకి వెళ్ళేటట్లుగా. దీన్ని బట్టి మనం చూస్తే మనకి అర్థమయ్యేది ఏంటంటే మనకి నాలెడ్జ్ ఒక్కటే సరిపోదు, ఆ నాలెడ్జ్ ని ట్రాన్స్లేటింగ్ ఇంటూ వర్డ్స్, ట్రాన్స్లేటింగ్ ఇంటూ సెంటెన్సెస్, గోయింగ్ ఇంటూ ది మైండ్స్ ఆఫ్ ది ఎగ్జామినర్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం వీటిని సో ఫస్ట్ లాంగ్వేజ్ స్కిల్ ఉండాలి. అంటే దీని తాలూకా ఫౌండేషనల్ అంతా కూడా 9th to 10th సరికల్లా కానీ ఫౌండేషనల్ కోర్సెస్ ఖచ్చితంగా గట్టిగా ఉంటాయి. ఎందుకంటే ఇవన్నీ కూడా ఎన్సీఆర్టీ ఆ సిలబస్ మీదే బయటకు వస్తున్నాయి. అంటే 8th, 9th, 10th, 11th, 12th ఎవరైతే స్ట్రాంగ్ గా ఉంటారో వాళ్ళకి ఏంటంటే 2-3 attempts లో పాస్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. అట్లాగే ఎవరికైతే ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ స్కిల్స్ గట్టిగా ఉంటాయో వాళ్ళు ఖచ్చితంగా పాస్ అవుతారు. తర్వాత ఏంటంటే రీజనింగ్, ఎవరైతే రీజన్ చేయగలరో, ఎవ్రీథింగ్ ఈజ్ మోస్ట్లీ కామన్ సెన్స్. సో మనకేంటంటే కొన్ని విషయాల్లో నాలెడ్జ్ లేకపోయినా కొన్ని కామన్ సెన్స్ ప్రకారంగా మనం పనిచేయగలం. సో కామన్ సెన్స్ ఈజ్ నాట్ కామన్ అంటారు. సో కామన్ సెన్స్ కానీ మనకు ఉన్నట్లయితే మనకి చాలా సమస్యలకు పరిష్కారం అవుతుంది. తర్వాత ఏంటంటే మీరు ప్రిపరేషన్ ఒకటే కాకుండా ఇట్ ఈస్ నాట్ ఓన్లీ గ్యాదరింగ్ ద ఇన్ఫర్మేషన్, యువర్ మెంటల్ అలర్ట్నెస్ అండ్ ఫిజికల్ ఫిట్నెస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎవరికైతే ఈ విషయాల మీద కొంచెం అవగాహన ఉంటుందో, ఎవరైతే కొంచెం ఈ ఎక్సర్సైజెస్ ఈ యోగా మెడిటేషన్ మీద దృష్టి పెడతారో వాళ్ళకి స్టెబిలిటీ ఆఫ్ మైండ్, కాన్సన్ట్రేషన్, తర్వాత ఎమోషనల్ బ్యాలెన్స్ వీటన్నిటికీ ఛాన్సెస్ ఉన్నాయి. మనం ఆల్రెడీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ సర్కిల్ CSAT విన్నాం, అంటే సివిల్ సర్వీస్ యాప్టిట్యూడ్ టెస్ట్. అట్లాగే మనం వచ్చేసరికి ఇక్కడ ఎథిక్స్, ఇంటిగ్రిటీ పేపర్స్ మెయిన్ ఎగ్జామినేషన్ లో విన్నాం. అట్లాగే ఫైనల్ ఎగ్జామినేషన్కి వచ్చేసరికల్లా మనం విన్నదేంటి, ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ కంప్లీట్ గా. సో ఇవన్నిటి బట్టి మనకి తెలుస్తుంది ఏంటంటే we should be very strong in communication skills and the way you express your body language, the way you understand, the way you express yourself and reflect how you appear is more important, and your appearance will convince people. సో మీరు ఎట్లా కనబడుతున్నారు, మీ అందరూ ఏం చెప్తారంటే ఫేస్ ఇస్ ది ఇండెక్స్ ఆఫ్ ది మ్యాన్. సో మీ మనసులో భావాలు ముఖంలో రిఫ్లెక్ట్ అవుతాయి. సో దీన్ని మీరు కోఆర్డినేట్ చేసుకోగలుగుతున్నారా, లేదు అంటే ఆర్ యూ ఆర్టిఫిషియల్, యూ ట్రై టు యాక్ట్. మనకి తెలియకపోయినా సరే ఇట్ మే బి దిస్ నాట్ కరెక్ట్, ఇట్ ఈజ్ అని చెప్పాలి మనం. ఇది ఇలాగే అని మనం చెప్పగలగాలి. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మనం ఇక్కడ గమనించేది ఏంటంటే ఎందుకు ఫెయిల్ అవుతున్నారంటే ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈజ్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్కిల్స్. ద సెకండ్ వన్ ఈజ్ పాజిటివ్ థింకింగ్. థర్డ్ వన్ అండర్స్టాండింగ్ కెపాసిటీ. మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం, వీ నీడ్ నాట్ బి బ్రిలియంట్,
because civil service examination is looking for 55% to 60% maximum. 50% కూడా ఓకే ఫర్ అస్. సో మనం యావరేజ్ స్టూడెంట్ అయితే చాలు. అట్ ది సేమ్ టైం వీ షుడ్ హ్యావ్, అందరూ ఎట్లా ఆలోచిస్తారో మనం కూడా అట్లాగే ఆలోచిస్తున్నావా లేదా. వీ షుడ్ బి వన్ అమాంగ్ దెమ్. నేను ఎక్సెప్షనల్ గా ఆలోచిస్తానంటే అటువంటి వాళ్ళు అవసరం లేదు. కామన్ సెన్స్ గా ఆలోచించే వాళ్ళు కావాలి. నేచురల్ జస్టిస్ దృష్టిలో పెట్టుకుని మాట్లాడే వాళ్ళు కావాలి. మీకు చట్టం తెలియక్కర్లేదు, నేచురల్ జస్టిస్. సో సివిల్ లైఫ్, ఈ సోషల్ లైఫ్, వీటి మీద మీకు ప్రత్యేకంగా అవగాహన ఉన్నట్లయితే, ఈ సోషల్ ఇష్యూస్, డైనమిక్స్ ఆఫ్ ది థింగ్స్ మీకు అవగాహన ఉన్నట్లయితే ఇవి ఛాన్సెస్ ఉంటాయి. అంటే మీరు చూడాల్సింది ఏంటంటే, ఎవరెవరైతే సక్సెస్ అవుతున్నారో వాళ్ళ తాలూకా కమ్యూనికేషన్ స్కిల్స్, ఎక్స్ప్రెషన్ స్కిల్స్, టైం మేనేజ్మెంట్ అండ్ విత్ ఇన్ ది గివెన్ టైం ద వర్డ్స్. కాబట్టి ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్. దర్ ఇస్ నో డౌట్. యూ కెన్ ట్రై. వెన్ యు ఆర్ ట్రయింగ్, మీ తాలూకా లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ కూడా మీరు ఇప్పుడు నుంచి ట్రై చేస్తే అవుతుంది. ఎందుకంటే నథింగ్ కమ్స్ సడన్లీ. చాలా మంది ఏమంటారంటే, నాకు అనుకోకుండా ఒక ఆలోచన వచ్చింది, అనుకోకుండా ఎప్పుడూ ఆలోచనలు రావు. అవి ఎప్పటి నుంచో మనసులో తిరిగి చాలా దగ్గర నుంచి చూసి విని దాని రిఫ్లెక్షనే మన తాలూకా డెవలప్మెంట్ ఆఫ్ థాట్స్. నథింగ్ ఈజ్ అబ్స్ట్రాక్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ చైన్ రియాక్షన్. సో వీటిని మనం దృష్టిలో పెట్టుకొని, మనం ఎవరినో చూసి మోటివేషన్ అయ్యాం. మనం వాళ్ళు చూసి మోటివేషన్ అవ్వడం కరెక్టే, కానీ వాళ్ళకున్న క్వాలిటీస్ మనకు ఉన్నాయా? మనకున్న క్వాలిటీస్తో మనం సాధించగలమా? సో మనకు లేని క్వాలిటీస్ ఏంటి, దాన్ని ఎట్లా ఎక్వైర్ చేసుకోవాలి? సో చాలా మందికి ఏంటంటే చిన్నప్పటి నుంచి జనరల్ రీడింగ్ చాలా ఎక్కువ అలవాటు ఉంటుంది, న్యూస్ పేపర్ రీడింగ్ చాలా ఎక్కువ అలవాటు ఉంటుంది, కనీసం డిగ్రీ నుంచి. సో ఎవరికైతే అటువంటి అలవాట్లు ఉన్నాయో, ఎవరైతే 3-4 సంవత్సరాల నుంచి న్యూస్ పేపర్స్, జనరల్ రీడింగ్ చేస్తున్నారో, అట్లాగే రైటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారో, అంటే ఎస్ఏ రైటింగ్ కానీ, కాంప్రహెన్షన్ కానీ, ప్రెసిస్ రైటింగ్, పారాఫ్రేజింగ్, ఇట్లాగా ఇవి ఎవరైతే ప్రాక్టీస్ చేస్తున్నారో దే స్టాండ్ వెరీ గుడ్ ఛాన్స్. సివిల్ సర్వీస్ బోర్డు కూడా లోపల డిస్కషన్ దాని మీద క్రిటిసిజం ఎలా ఉందంటే, మీరు 6 ఛాన్స్లు 10 ఛాన్స్లు ఇవ్వడం వల్ల స్టూడెంట్స్ నష్టపోతున్నారు తప్ప సాధించలేకపోతున్నారు. సో దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని, వై డోంట్ యూ లిమిట్ ఇట్ టు 3 ఛాన్సెస్ అని చెప్పి ఒక డిస్కషన్ కూడా ఉంది. ఎందుకంటే ఎన్ని ఛాన్సెస్ ఉంటే అన్ని ఛాన్సెస్ ఉపయోగించుకోవటం. ఆ ఉపయోగించుకున్న ఛాన్సెస్ వచ్చేసరికల్లా మనం గత ఎగ్జామినేషన్ లో చేసిన తప్పులేంటి, మన తాలూకా వీక్నెస్ ఏంటి మనం తెలుసుకోకపోవటం. సో ఇప్పుడు మనం జాగ్రత్తగా చూడాల్సింది ఏంటంటే, మన వీక్నెస్ ని స్ట్రెంగ్త్ కింద మార్చుకుందాం. అదే నేను మళ్ళీ చెప్తున్నాను, లాస్ట్ అండ్ ఫైనల్, మన కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడం కోసం గ్రూప్ డిస్కషన్స్ లో మనం పాల్పంచుకుందాం, టాపిక్స్ మీద మాట్లాడదాం. మనం అనుకున్న మనసులోకి ఏది వచ్చినట్లయితే దాని మీద మనం కనీసం ఈవేళ ఈ 100 words లో రాసుకుందాం. ఏదైనా కావచ్చు, వాట్ ఎవర్ ఈజ్ యువర్ చాయిస్. వై ది సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్ టాపిక్ తీసుకోండి. తర్వాత ఏంటంటే, వై జస్ట్ వాట్ ఈజ్ లైట్ ఆ టాపిక్ తీసుకోండి. మీ వర్డ్స్ లో మీరు రాయండి. 100, 200, 300, 1000 words లో రాయాలంటే ఎంత టైం పడుతుందో చెక్ చేసుకోండి. సో 1000 words కి మనం గంట పావులో రాసేయగలమా అంత ప్రాక్టీస్ చేయండి. ఫర్ ఎవ్రీథింగ్ కీప్ ఎ స్టాప్ వాచ్ అండ్ చెక్. సో బీ కేర్ఫుల్ ఆల్ దిస్ వర్క్. అలా చేస్తూ ఉంటే మీకు ప్రాక్టీస్ వస్తుంది. అట్లాగే జనరల్ రీడింగ్, న్యూస్ పేపర్ రీడింగ్, మ్యాగజైన్ రీడింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండర్స్టాండింగ్, అబ్జర్వేషన్ హెల్ప్స్ యూ ఫర్ అండర్స్టాండింగ్. Observation helps for understanding. Understanding helps for you analyzing. Analyzing helps for you for interpretation, expression. So this is very very important. So idanతా మీరు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే, ఇట్స్ నాట్ ఇంపాసిబుల్. ఇట్ మే బి డిఫికల్ట్, బట్ ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్. All difficult things we can crack, but it's not impossible, because human being is the most important creature on the earth. He is the most important and he is more intelligent than anything else. So మనం దీన్ని దృష్టిలో పెట్టుకొని మన ఇంటెలిజెన్స్ ని, అట్లాగే వీటిని మీరు కానీ ఫోకస్ చేసినట్లయితే మీరు ఖచ్చితంగా మీరు పాస్ అయ్యే అవకాశం చాలా ఉంది.
వై దే ఆర్ ఫెయిలింగ్, సో వాట్ ఐ షుడ్ డూ, వాట్ ఐ హ్యావ్ టు లెర్న్ అన్నది. తర్వాత మీకు ఒక్క విషయం ఏంటంటే, నేను మార్చ్ 3 నుంచి నేను సిలబస్ మీద ఇంచుమించుగా రోజు కూడా టాపిక్స్ చెప్తాను. అంటే 60-65 డేస్లోగా కంప్లీట్గా ఒక ప్యాకేజ్ మీకు ఎగ్జామినేషన్ దృష్టిలో పెట్టుకొని మీకు నాలెడ్జ్ బేసిక్ ఏం కావాలో అవన్నీ కూడా ఒక క్యాప్షూల్ లాగా, అంటే ఒక కోర్స్ లాగా నేను చెప్తాను. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ సంబంధించి ప్రిలిమినరీ యాజ్ వెల్ యాజ్ మెయిన్ ఎగ్జామినేషన్, గ్రూప్ ఎగ్జామినేషన్లో జాగ్రఫీ, హిస్టరీ, సోషియాలజీ, ఇట్లా వీటిని దృష్టిలో పెట్టుకొని ఇవి నేను కవర్ చేస్తాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.